అదే మీ మీద కేసు నమోదు చేయాలి మీరు మీ ఆఫీసులు ముట్టడించడానికి ఎన్ఎస్ఐ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర కేబినెట్లో సీనియర్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. వారికి చట్టం తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతూ ఉన్నారా, లేదా వారి సహజ మిత్రుడైనటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు కాపాడుతుర్రా అనేది ఆ మంత్రులు చెప్తే బాగుంటుంది. రఘునందన్ రావు మాట్లాడినటువంటి మాటల్లో, రఘునందన్ రావు చూపించినటువంటి వీడియోలో ఎక్కడ అమ్మాయి గురించి మాట్లాడడం కానీ, అమ్మాయి పేరు మాట్లాడడం కానీ, అమ్మాయి ముఖం చూపించడం కానీ చూడలేదు, జరగలేదు. నా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఏ ఎంఐఎం నాయకులను ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడుతున్నారనేది ఒకసారి వాళ్ళు బహిరంగపరచాలి. రెండవది, నిజంగా వాళ్ళకి ఈ సబ్జెక్టు మీద ఏమైనా అవగాహన ఉంటే నేను మాట్లాడే కంటే ముందు రోజే అన్ని టీవీ ఛానళ్లలో ఏ కారు ఎక్కింది, ఏ పబ్ కాడ దిగింది, ఏ బేకరీ కాడ దిగింది అనేది అన్ని టీవీలలో ఆ బొమ్మలు, అమ్మాయిల బొమ్మలు, అబ్బాయిల బొమ్మలు అన్నీ బహిరంగపరిచారు. నేను తెల్లారి ప్రెస్ మీట్లో చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నా లిమిటేషన్స్ నాకు తెలుసు కాబట్టి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని చెప్తే ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు మీదనో లేకపోతే ఇంకెవరి మీదనో కేసులు అవుతున్నాయి, అసలు దోషులు బయటకు వస్తున్నారు కాబట్టి వాళ్ళను రక్షించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోటి ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్, అటు ఎంఐఎం కలిసి రఘునందన్ రావుకి చట్టం తెలియదా, రఘునందన్ రావు మీద కేసులు పెట్టాలని ఒకడు, రఘునందన్ రావు ఎమ్మెల్యే పదవి పోయిందని ఒకడు సోషల్ మీడియాలో మాడుతుర్రంటే మీకు ఉన్నటువంటి అవగాహన ఏంది, మీకు చట్టం ఎంత తెలుసు అనేది నేను అడుగుతా ఉన్నా. నిజంగా నేను చట్ట ప్రకారం తప్పు చేస్తే కేసులు ఎదుర్కోవడం రఘునందన్ రావు కొత్త కాదు, కేసులు పెట్టడం జోయల్ డేవిస్ కూడా పెద్ద కొత్త కాదు రఘునందన్ రావు తోటి. కాబట్టి జోయల్ డేవిస్కి రఘునందన్ రావు గురించి తెలుసు, రఘునందన్ రావుకి చట్టం గురించి తెలుసు. రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో కానీ, రఘునందన్ రావు చూపించిన దాంట్లో కానీ మీరు ఈ నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ వకీల్తోటని అడిగిరండ్రి, అందులో ఏమైనా తప్పు ఉన్నదంటే కేసు పెట్టుండ్రి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా చట్ట పరిధి లోపలనే నేను మాట్లాడినాను. ఇలా కాంగ్రెస్ మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే నాకు నవ్వొస్తూ ఉంది. అసలు వీళ్ళకి వకాలత్ తెలుసా, వీళ్ళకి చట్టం తెలుసా, ఏ సెక్షన్ గురించో ఏదేదో సోషల్ మీడియాలో రాయించుకొని మానసిక ఆనందం పొందుతురు తప్ప తప్పు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరని ఒక్కడు అడుగుతలేడు. దీన్నే అర్థమవుతుంది కాంగ్రెస్ తన సహజ మిత్రుడు ఎంఐఎం పార్టీ నాయకులను కాపాడుకుందని చేస్తున్న డ్రామాబాజీ నాటకాలు తప్ప పార్టీ ఆఫీస్ మీదకి 10 మందిని పంపించో, రఘునందన్ రావు ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తామనో, ఈ ఉడత ఊపులు ఊపితే వాడు భయపడటానికి సిద్ధంగా లేడు. ముఖ్యంగా రఘునందన్ రావుకి ఇట్లాంటి వాడికి భయపడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో 78 కేసుల్ని ఎదుర్కొని కిందాకు వచ్చినోడిని. మీకన్నా కొత్తగా మీరు వకీలు పెట్టుకోవాలి. నేను రూపాయి టికెట్ తీసుకొని తెల్లకాయదానికి అతికేసుకుంటే గల్లీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా నాకు వేరే వకీలు వద్దు. కాబట్టి నా గురించి మాట్లాడేటోళ్ళు ముందు ఆ మైనర్ బాలికకు న్యాయం చేయాలనే నిజాయితీ మీకుంటే, చిత్తశుద్ధి మీకుంటే ముందు ఆ తప్పు చేసినటువంటి ఆ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని ముందు అరెస్ట్ చేయమని ధర్నా చేయండి. తర్వాత వచ్చి రఘునందన్ రావు ఇంటి ముంగట ధర్నా చేస్తారా, రఘునందన్ రావు మీద కేసులు పెట్టమని ధర్నా చేస్తారా, ఇంకేం చేస్తారో తర్వాత చూసుకుందాం. అయితే మీకు అవగాహన లేకుండానన్నా మాట్లాడాలి, లేదా అవగాహన ఉండి ఎంఐఎం తోటి కొల్లుడై నా మీదనన్నా దాడి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రెండు తప్ప అక్కడ ఏం లేదు. పోలీసు వాళ్ళకి చట్టం తెలియదని నేను అనుకుంటలేను. చట్ట ప్రకారం నేను మాట్లాడింది తప్పైతే ఈ పాటికే వాళ్ళ వకీళ్ళు, పీపీలు అందరు కూర్చొని ఈ పాటికి నా మీద కేసులు పెట్టేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఎంఐఎం అందరు కలిసి కాళ్ళు దూతూనే ఉంటారు. ఇంకొక ఆయన కూడా అన్నాడంట రఘునందన్ రావుకి ఎంఐఎంకి దోస్తాను ఉందని. అరే మీ కాంగ్రెస్లో, మీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే చాలా మంది కూడా నా క్లయింట్లు, టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది నా క్లయింట్లు, చాలా మంది ఎమ్మెల్యేలు నా క్లయింట్లు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? నేను ఎక్కడ కూడా చెప్పుకోలేదు. అసలు మీకు అడ్వకేసీ అనే పదానికి అర్థం తెలుసా? మొన్న మీ చిదంబరం వెస్ట్ బెంగాల్కి పోయి టీఎంసీ తరఫున వాదిస్తా అని పోతే మీ కాంగ్రెస్ వకీళ్ళు చిదంబరంని కోర్టుకు వెళ్ళి బయటికి వెళ్ళగొట్టి పంపించారు. నేను బీజేపీ ఎమ్మెల్యే గెలిచినాక లేదా భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఎక్కడైనా అట్లాంటి కేసులు వాదిచ్చినామో చెప్పుండ్రి. ఎస్, నువ్వు తప్ప నాకు ఎవడు శరణ్య లేదు అని కాంగ్రెస్ వాడు వచ్చినా చేసినాం, టీఆర్ఎస్ వాడు వచ్చినా చేసినాం, ఎంఐఎం వాడు వచ్చినా చేసినాం. భవిష్యత్తులో కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికన్నా కష్టం వస్తే రఘు నువ్వు తప్ప ఎవడు లేడు వకీల్ అని వస్తే కూడా చేస్తాను. అసలు డూ యు నో ద మీనింగ్ ఆఫ్ అడ్వకేసీ? ఇది తెలియకుండా పాత బొమ్మలు తీసుకొని మానసిక ఆనందం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ఆ మైనర్ బాలికకు న్యాయం చేయాలనే కోరికుంటే ఎంఐఎం ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయండి. తర్వాత నా మీద ఏం కేసులు పెడతారు, ఎవరు వస్తారు, ఏడ కొట్లాడుకుందామనే చెప్పుర్రి తారీఖు. వృధా ప్రయత్నం చేసి పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? మీరు చెప్పుర్రి పలానా రోజు పలానా కాడికి రమ్మని. నేను ఒక్కనే వస్తాను నా కారులో. ఎవరికి ఏం చేతనవుతుంది, ఎవరికి ఏం చట్టం తెలుసు, ఏం వాదించుకుందామా, కొట్లాడుకుందామా, నేను దానికి సిద్ధంగా ఉంటా. ముందు మాత్రం
అన్యాయమైనటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు మీరు మేమందరం కలిసి పోరాడాలి తప్ప అటు టీఆర్ఎస్ మౌనం, ఇటు కాంగ్రెస్ నా మీద దాడులు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కలిసి రఘునందన్ ఎట్లా బయటపెడతాడని నా మీదకి వస్తున్నారు. తప్పు జరిగిందా లేదా, తప్పు చేసిన అరెస్ట్ చేయాలన్నా వద్దా, గిది మాట్లాడాలి. కానీ తప్పు చేసిన వీడియో నీకెక్కడికి వచ్చింది అని అడుగుతారంట. చట్టం ఏం చెప్తుందో తెలుసా? మీరు మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఏం చేస్తారో తెలుసా? రాజ్యాంగ పరిధికి లోబడి నాకు తెలిసిన విషయాలను చట్ట ప్రకారం ఎంతవరకు చెప్పాలనో అంతవరకే చెప్తా అని ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా. ఇక ఇది కూడా తెలియకపోతే నేనేం చెప్పాలి మీకు? ఒక్కొక్కరు చాలాసార్లు గెలిచినామని చెప్తారు. కేసులు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ల గురించి మీరు ఉల్టా మాట్లాడడం అనేది దురదృష్టకరం. వ్యక్తిగతంగా మీకు రఘునందన్ రావు మీద కక్ష ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎవరు ఎక్కడ ఎప్పుడు కొట్లాడేందుకు వచ్చినా నేను సిద్ధం. నేనేం భయపడి పారిపోయేటోని కాదు. కానీ ఈ కేసులో నిజంగా మీకు, మాకు, సమాజానికి అందరికీ కూడా తెలియాల్సింది, ఒక మైనర్ బాలిక పట్ల ఎంఐఎం దాష్టికం జరిపింది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కలిసి జరిపినటువంటి దాష్టికం గురించి మాట్లాడుండ్రి. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమని ధర్నా చేయండి తప్ప రఘునందన్ రావు ఇంటి మీదకి వచ్చి ధర్నా చేస్తామంటే మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. దోషులను కాపాడాలనే ఉద్దేశం ఉందా? ఎంఐఎం పార్టీ వాళ్ళ పేరు పెట్టొద్దని ఉందా? ఏం చేయాలని ఉంది చెప్పండి. నేరం జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిందని చట్టం అంగీకరిస్తుంది. ముద్దాయిలని ఐడెంటిఫై చేసి రిమాండ్ చేయమని అడుగుతున్నాం. దట్ డిమాండ్ షుడ్ బి ఫ్రమ్ బోత్ ద సైడ్స్, ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. హోంమంత్రి మనోడి మీద కూడా మీరు ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఎలాంటి కేసు నమోదు కాలేదు. నేనేమంటున్నాను, నేను ఒక్క ఆధారం బయట పెడితేనే ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు. ఇప్పటిదాకా నేను హోంమంత్రి మనవడి గురించి మాట్లాడలేదు, మీకు వీడియోలు ఇవ్వలేదు. రేపు పోలీసు వాళ్ళు ఏం కేసులు పెడతారు, చట్టం ఏం చేస్తుంది, మాట్లాడాల్సినటువంటి అధికారులు మాట్లాడతారా, మాట్లాడరా, న్యాయం జరుగుతుందా, జరగదా చూసిన తర్వాత సమయం సందర్భాన్ని బట్టి తప్పకుండా రఘునందన్ రావు మాట్లాడతాడు. రఘునందన్ రావు భయపడ్డాడు, రఘునందన్ రావు వెనక్కిపోడు. ఇప్పటిదాకా ఉన్నటువంటి వీడియోలలో మేము కొంతమందిని ముద్దాయిలుగా చూపెట్టినాం. ముందు వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయండి. తర్వాత హోంమంత్రి మనవడు ఉన్నాడా లేడా, డీసీపీ ఏం మాట్లాడతాడో, మళ్ళీ ఆయనకి ఏమైనా కావాలంటే అప్పుడు మాట్లాడదాం. ఇప్పటిదాకా నేను చూపించిన వీడియోలలో హోంమంత్రి మనవడు ఉన్నాడని నేను ఎక్కడ చెప్పలేదు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక తనయుడు ఉన్నాడు, ఆయన మీద ముందు కేసు నమోదు చేయండి అని చెప్తున్నాం. ముందు వీడియో చూపెట్టినాం, ఫోటో చూపెట్టినాం, దాంట్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయరు. లేని వాళ్ళు ఇంకెవరినో తీసుకొచ్చి సబ్జెక్ట్ని డీవియేట్ చేయాలని చూడడం అనేది అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు ఎంఐఎం పార్టీకి, ఇటు టీఆర్ఎస్కి తగదనేది నా విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.